విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది సంక్రాంతికి తెలుగు సినిమా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈసారి ఏకంగా 3 స్టార్ హీరోలతో ఓ చిన్న హీరో పోటీ పడటం విశేషం. తొలి రోజు అంటే జనవరి 12న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రాలు విడుదలయ్యాయి. మహేష్ లాంటి స్టార్ హీరో చిత్రం కావడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎక్కువ దక్కాయి. అయితే హనుమాన్ చిత్రంపై భారీ హోప్స్ ఉన్న చిన్న సినిమా కావడంతో తక్కువ థియేటర్లు మాత్రమే దొరికాయి. కానీ 2 సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాక మహేష్ మూవీకి మిక్స్డ్ టాక్ రాగా హనుమాన్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇటు నార్త్ నుంచి సౌత్ వరకు ఆల్ ఓవర్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. అటు విదేశాల్లో కూడా దుమ్ము రేపుతోంది. అయితే తెలుగులో తక్కువ థియేటర్లు దొరకడంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. దీంతో ప్రస్తుతానికి ఇక్కడ మహేష్ నే పైచేయి సాధించాడు. కానీ అమెరికాలో మాత్రం తేజ సజ్జా ఇరగదీస్తున్నాడు. హనుమాన్ సినిమా యుఎస్ లో ప్రీమియర్ షోల ద్వారా $4,60,000 వసూళ్లు సాధించగా రిలీజ్ రోజు మాత్రం అందుకు 2 వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా రోజున్నరలోనే ఏకంగా $1 మిలియన్ క్లబ్ లోకి చేరింది. ఇక మహేష్ గుంటూరు కారం సినిమా ప్రీమియర్ షోల ద్వారా $1.39 మిలియన్ రాబట్టగా రిలీజ్ రోజు మాత్రం ఘోరంగా కేవలం $3,80,000 మాత్రమే వసూలు చేసి రేస్ లో దారుణంగా వెనుకబడింది. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్, మహేష్ లాంటి స్టార్ హీరో ఉన్నా కూడా గుంటూరు కారం సినిమాలో కథ లేకపోవడం, లాజిక్ లెస్ సీన్స్ ఉండటంతో ఇక్కడి ఆడియన్స్ తో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. అమెరికాలో అయితే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుందని, ప్రీమియర్ షోల కంటే తొలి రోజు వచ్చిన వసూళ్లను చూస్తే అర్థమవుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దాదాపు సగానికి పైగా వసూళ్లు పడిపోయాయంటే సినిమా అక్కడి అభిమానులను ఎంతగా నిరాశపరిచిందో అర్థం చేసుకోవచ్చు. అదే ప్రశాంత్ వర్మ లాంటి చిన్న డైరెక్టర్, తేజ సజ్జా లాంటి చిన్న హీరో కాంబోలో వచ్చిన హనుమాన్ మూవీకి మాత్రం బ్రహ్మరథం పడుతున్నారని చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ విఎఫ్ఎక్స్, రోమాలు నిక్కపొడిచే బీజీఎం ఇలా ప్రతిదీ అభిమానులను కట్టిపడేసిందంటున్నారు. దీంతో సినిమాకు ప్రీమియర్ షోల కంటే తొలి రోజు సగానికి పైగా కలెక్షన్స్ పెరిగాయి. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే $2 మిలియన్ క్లబ్ లోకి చేరడం పక్కా అంటున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ క్లబ్ లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు మాత్రమే చోటు దక్కించుకున్నారు. తాజాగా హనుమాన్ మూవీతో ఈ లిస్ట్ లోకి తేజ సజ్జా కూడా ఎంటర్ అయి రికార్డు సృష్టించాడు. మొత్తానికి అమెరికాలో మహేష్, త్రివిక్రమ్లను ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా వెనక్కి నెట్టేసి తెలుగు సినిమా స్థాయిని గర్వంగా నిలబెట్టారు. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimuki. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.